ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆ రోజుల్లో యేసుప్రభు మనందరి కోసం భూమి మీదకి వచ్చిన తర్వాత మేము ఎలా ప్రేయర్ చేయాలి అని చెప్పినప్పుడు యేసే మనందరి కోసం పరలోక ప్రార్థన ఒక మాదిరిగా ఉంచారు కదా. అప్పుడు ఆయన మాట్లాడిన భాష ఏంటంటే అరామిక్ భాషలో ఇప్పుడు పరలోక ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుందామా. అబూనాది బష్మాయ నెత్కాదా షమోక్ తీతి మల్కుతక్ నెహ్వే తజ్వ్యానక్ అయాన్కా ది బస్మాయో అహ్బారా హవ్లినా లక్మత్ సున్కానాక్ యోమో దెనాన్ వష్బోక్లాన్ కావ్బైన్ అయాన్కా దపాక్ నాన్ షప్వలాన్ కయ్యాబైన్ వెల్తాలాన్ నెస్యునా ఎలా పత్జన్ మిన్ బిషా క్యూమ్లక్క మల్కుతా వా హవీలా వా తివీలా దల్మయా అబూనా ఆమెన్. ఈ విధంగా యేసే మనకి అరామిక్ భాషలో ఆయన మాట్లాడిన భాషలో పరలోక ప్రార్థన నేర్పించారు. దీని అంతటి అర్థం మీ అందరికీ తెలుసు కదా. పరలోక రాజ్యంలో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. మమ్మ శోధనల్లోకి తేక కీడు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే అన్నారు కనుక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ భాష పవిత్ర భాష అని ఎందుకన్నామంటే సాక్షాత్ దేవుడే వచ్చి మనకి ప్రార్థన అంతా ఏ భాషలో అయితే నేర్పారు. ఇది పవిత్రమైన అరామిక్ భాష. ఆ రోజు యేసుప్రభు వారు చేసిన ప్రార్థన ఈ భాషలోనే ఉండేదన్నమాట. సో వీలైనంత వరకు నేర్చుకోవడానికి ట్రై చేయండి.